దేవుడెక్కడో లేడు, సాటి మనిషికి చేసే సాయంలోనే ఉన్నాడంటూ పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన P4 కార్యక్రమం వెనుకబడిన కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కొడిగానిపల్లి గ్రామానికి చెందిన శిల్ప, ఎల్లప్ప దంపతులకు 2 పిల్లలున్నారు. స్థానికంగా ఉన్న మల్లప్ప కొండపై పూజా సామాగ్రి, కొబ్బరి బొండాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు 3,000 కూడా మిగిలిన పరిస్థితి. ఫస్ట్ చాలా కష్టంగా ఉండేది, 3,000 దాకా వస్తానండి. చాలా మా పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. తినడానికి కష్టంగా ఉండే, టెంకాయ వ్యాపారం చేసుకోపోయేకి ఆ రోజులకి మేము గడుపుకుంటా అంటే. P4 ద్వారా గుడిపల్లి మండలాన్ని దత్తత తీసుకున్న TVS సంస్థ బంగారు మిత్ర ద్వారా శిల్ప కుటుంబ పరిస్థితిని తెలుసుకుని షాప్ అభివృద్ధికి 50,000 రూపాయల సహాయం అందజేసింది. TVS కంపెనీ వాళ్ళు 6 కంపెనీ వాళ్ళు 50,000 ఇచ్చినాక ఇంత మాత్రం డెవలప్ చేస్తానమ్మా. ఇప్పుడు వచ్చి 20,000 దాకా లాభం సంపాదిస్తానమ్మా. P4 ద్వారా అందిన సహాయంతో రేపు ఎలా గడుస్తుందోననే భయం వదిలి భవిష్యత్తు బాగుంటుందనే భరోసాతో బతుకుతున్నారు ఈ భార్యాభర్తలు. కేవలం శిల్ప కుటుంబాన్నే కాదు, గుడిపల్లి మండలంలో పేదరికంలో మగ్గుతున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది TVS సంస్థ. మన గుడిపల్లి మండలంలో మొత్తం 18 పంచాయతీలు ఉన్నాయి. సో ఈ 18 పంచాయతీల్లో మనకి 2,200 బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనము ఒక 18 బంగారు మిత్రాలను తీసుకోవడం జరిగింది. 18 బంగారు మిత్రాలు కూడా 18 గ్రామ పంచాయతీలకి 100 కుటుంబాలకి రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తారు. సాటి మనిషికి సహాయపడాలనే మనసున్న ప్రతి ఒక్కరికి P4 వేదికగా మారడమే కాదు, ఎన్నో ఏళ్లుగా అసాధ్యంగా మారిన పేదరిక నిర్మూలనను సుసాధ్యం చేసి చూపిస్తుంది. బలహీన వర్గాలను పేదరికం నుండి బయటకు తెచ్చి వారి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చే P4 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప ఫలితాలిస్తుంది. దీనికి మహమ్మద్ రఫీ కుటుంబమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కుప్పం నియోజకవర్గం రామకుప్పం గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీకు భార్య, 2 కుమారులు. గ్రామంలోనే ఒక చిన్న ఆటోమొబైల్ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతకుముందు కూలి పని చేసుకునే వాళ్ళము P4 ద్వారా షాప్ పెట్టుకొని కొంచెం చేసుకుంటున్నాము. 1 సంవత్సరం అయింది అంతే పెట్టి. దానికి ముందు కొంచెం ఏమీ లేదు, ఇప్పుడు కొంచెం జరుగుతూ ఉంది బాగా. రోజుకొచ్చే 300 రూపాయల సంపాదనే ఈ కుటుంబానికి ఆధారం. ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం. 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకొని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన P4 పిలుపుని అందుకుని మహమ్మద్ రఫీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యత తీసుకుంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ. రఫీకు ఆయన కుమారుడు అలీ కూడా తోడుగా నిలుస్తూ ఆటోమొబైల్ షాప్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా? ముందు అంత షాపులో లేదు సార్, ఒక 200, 250, 300 అంటే ఎక్కువ, మొత్తం పోను లాభం. ఇప్పుడైతే ఒక 700, 800 దాకా సంపాదించుకుంటాం ఒక రోజు. ముందు వచ్చేసి 10-15 ఇస్తుంటారు. ఇప్పుడు వచ్చేసి నేను ఓనగా అంగడి పెట్టుకున్న తర్వాత దినానికి 2,000, 3,000 సంపాదించుకుంటాను నా లేబర్ మాత్రమే. మాకు 42,000 అందించినారు చంద్రబాబు నాయుడు సార్ గారు. చంద్రబాబు నాయుడు సార్ గారు ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మెగా కంపెనీ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఇది ఒక మైనార్టీ కుటుంబంలో P4 తెచ్చిన మార్పు.
పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేర్పు. ఒక చిన్న విత్తనం మహావృక్షమై అందరికీ నీడనిచ్చినట్టు పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మదిలో మెదిలిన P4 అనే ఆలోచన నేడు ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇది కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకొని రామకుప్పం మండలం మొత్తానికి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న మేఘా సంస్థ P4 ద్వారా పేద కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆ కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంది. మెగా సంస్థ అధిపతి కృష్ణారెడ్డి గారు నాకు ఈ P4 ప్రోగ్రాం బాధ్యత అప్పచెప్పినప్పుడు ఓ మాట చెప్పారు. ఇది మనం మనస్ఫూర్తిగా చేయాలండి, ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా చేద్దాం అనుకుంటున్నారు, ఇది రొటీన్ ప్రోగ్రాం కాదు, మనం మనసు పెట్టి పనిచేయాలన్నారు. అలాగే మనసు పెట్టి మేము పనిచేస్తున్నాం. గ్రామాల్లో ఉపాధి లేక, సరైన నైపుణ్యాలు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. P4 కార్యక్రమంలో రామకుప్పం మండలంలో 1368 కుటుంబాలు, గుడ్లవల్లేరులో 1328 కుటుంబాలు దత్తత తీసుకోవడం జరిగింది. రామకుప్పంలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, గుడ్లవల్లేరులో ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. సుమారు 76 మందికి ఉద్యోగాలు ఇవ్వటం కూడా జరిగింది. శిక్షణ ఇచ్చాం, శిక్షణ తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. నేను 10th క్లాస్ చదువుకున్న 10 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో ఊరికే ఖాళీగా ఉన్నాను. మాకు ఏ ఉద్యోగం అవకాశం లేకపోయింది. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ ఏపీ మా స్కిల్ డెవలప్మెంటెస్ అనేసి ఒక సంస్థ స్థాపించి మా అందరికీ ఉద్యోగం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రామకుప్పం మండలంలో గ్రామానికి ఒక బంగారు మిత్రను నియమించి బంగారు కుటుంబాల బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగమైనందుకు పేద ప్రజలకి 1507 మందికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ మన ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు 42,000 అందించినారు చంద్రబాబు నాయుడు సార్ గారు. ధన్యవాదాలు. మేము కూలి పని చేసేవాళ్ళు, ఆ గొర్రెలు ఇచ్చినాక దానితో మేము కొంచెము జీవనాధారం చేస్తూ ఉన్నాము. అది ఇచ్చినందుకు చంద్రబాబుకు చాలా ధన్యవాదాలు. మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మెగా కంపెనీ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఈ బంగారు కుటుంబం తరఫున ఇచ్చిండేదానికి చంద్రబాబు అన్నకి ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత ఈ అవకాశం నాకు కలిగింది. ఒక బంగారు కుటుంబంతో కూర్చుని వాళ్ళని పేదరికం నుంచి సంపద సృష్టించే దిశగా తీసుకెళ్లే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాం మనసు పెట్టి చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఎ గేమ్ చేంజర్. కరుణకు అనురాగానికే కాదు,
శక్తికి ధైర్యానికి కూడా ప్రతీక మహిళ. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించి ఒడిదుడుకులతో యుద్ధం చేస్తూ P4 సహకారంతో తన 3 బిడ్డల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతోంది జయమ్మ. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ననియాల తండాకు చెందిన జయమ్మ భర్త కొన్నేళ్ల క్రితం కాలం చేశారు. అప్పటి నుండి కూలి పనులు చేస్తూ జయమ్మ తన 2 బిడ్డల్ని సాకుతోంది. పూర్తిగా కూలిపోతే పిల్లలకంతా పెట్టి యాదో ఒక 2,000 1,500 మిగిలేది. ఆసరా ఇచ్చేవారు లేరు, ఆదుకునే కుటుంబ సభ్యులు లేరు. అయినా కుంగిపోలేదు. నా బిడ్డలకి నేను స్థాయిలో నిలబెట్టాలనేసి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నా అమ్మ లేదు, నాయన లేదు, అందరూ చనిపోయినారు. నేను కాలం అయిపోతే నేను ఎట్లా బతికేది, నా బిడ్డలు ఎట్లా ముందుకు పోయేది అనేసి ఒక గట్టిగా ఒక మనసు చేసుకొని ఒక మగ జీవితం లాగా బతుకుతా ఉన్నాను. ఓవైపు కూలీ పనులు చేస్తూనే మరోవైపు ఆ డబ్బుల్ని దాచి గోవులను కొనుగోలు చేసింది. ఆ పశువులు ఇచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషిస్తోంది. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన పిలుపుతో రామకుప్పం మండలాన్ని దత్తత తీసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ P4 ద్వారా జయమ్మ కుటుంబానికి మార్గదర్శిగా మారింది. ఆమె పరిస్థితి తెలుసుకొని ఆదాయం పెరిగే విధంగా 70,000 రూపాయల నిధులతో ఒక ఆవునందించింది. దీంతో జయమ్మకు కూలి పనులకు వెళ్లే కష్టం తప్పింది. ఇప్పుడు ఇంటి దగ్గరే పశువులను పోషిస్తూ స్థిరమైన ఆదాయాన్ని ఆమె పొందుతున్నారు. దగ్గర 10 లీటర్ పాలేస్తే 20,000 వస్తుంది. దాంట్లో బూసాకు పోయి వాటికి ఖర్చులు పోయి అంతా మిగిలేది మాకెంతంటే ఖర్చులకు నాకు 5,000 పోస్తే 10,000 మిగిలి పెడతాను. P4 తో పాటు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం తన కుటుంబానికి ఎంతో భరోసానిచ్చిందంటున్నారు జయమ్మ. మా ఇంటి ఆయన చనిపోయిన తర్వాత నాకు 4,000 పింఛన్ వస్తా ఉంది. మా పాప కాలిపోయిన తర్వాత మా పాపకు 6,000 డబ్బులు వస్తా ఉంది. తల్లికి వందనం వచ్చి మాకు 2 బిడ్డలకి, పెద్ద పాపకి చిన్న పాపకి వచ్చి 14,000 వచ్చింది. ముందు కూలి పని పోతా ఉంటుంది, మనకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. దీనికి వేస్ట్ చేయకూడదు అనేసి 2 బిడ్డల పైన 10,000 వేసేసినాను. బలమైన సంకల్పం ఉండాలే కానీ అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమం. మాకి ఈ బంగారు కుటుంబం తరపున ఇచ్చిండేదానికి చంద్రబాబు అన్నకి ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేద కుటుంబాలను పైకి తెచ్చే ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యజ్ఞంలా జరుగుతోంది. జయమ్మ లాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. పేదవారు పైకి రావాలి, పేదరికం లేని సమాజం చూడాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వప్నం P4 తో సుస్పష్టంగా సాకారమవుతోంది. మేకల్ని పెంచి పోషిస్తున్న ఈ మహిళ పేరు వల్లమ్మ. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం 89 పెద్దూరు గ్రామానికి చెందిన వల్లమ్మ భర్తతో కలిసి కూలి పనులు చేస్తూ 3 పిల్లల్ని పోషిస్తుంది. వల్లమ్మ భర్త అనారోగ్యం పాలవడంతో కుటుంబ నిర్వహణ భారమంతా ఆమెపైనే పడింది. మేము కూలి పని చేసేవాళ్ళు, మా యజమానికి ఒళ్ళుకు సరిలేదు. ఒకే మనిషి మేము కష్టపడతా ఉండేది. మా యజమాని పనికి పాటకి యాదానికి పోయేది. నేను కూలి పని చేసుకొని చిన్నోళ్ళంతా సాగుతా ఉండి జీవితం ప్రతిరోజు ఒక పోరాటంలా మారింది. అలాంటి పరిస్థితుల్లో వల్లమ్మ కుటుంబానికి వరంలా మారింది P4. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ P4 కింద ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యత తీసుకుంది.
మాకు ఏదైనా గొర్రెలు ఏదైనా ఇవ్వండా, మేము దాంతో జీవనాధారం చేసుకుంటామని అడిగినాను నేను. వాళ్ళు ఇచ్చినారు, బాగానే ఉన్నాయి. అవి 3 పిల్లలు వేసిండాయి, 2 పొట్టేళ్ళు 1 పెట్టపిల్ల వేసిండాయి. వల్లమ్మ కోరిక మేరకు దాదాపు 60,000 రూపాయలతో గొర్రెల్ని మేకల్ని కొని ఆ కుటుంబానికి అందజేశారు. ఫలితంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ముందు ఏదో ఒక 200-300 అట్లా వస్తూ ఉండే. ఆ గొర్రెలు ఇచ్చినాక దానితో మేము కొంచెము జీవనాధారం చేస్తూ ఉన్నాము. మేకలు పొట్టేళ్ళు అమ్మితే ఒక 10,000 అట్లా 9,000 అట్లా ఇస్తారు. స్థిరమైన ఆదాయంతో ఆ కుటుంబం మరో మెట్టు పైకెక్కింది. అది ఇచ్చినందుకు చంద్రబాబుకు చాలా ధన్యవాదాలు. మాకు దాని గురించి మేము జీవనాధారం చేస్తూ ఉన్నాము. ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం.